చూపించాలి. ఏసీపీ బోస్ గారిని మాకు చూపించాలి. ఆ బోసును చూపించే వరకు మేము కదలం. మా ఆయన్ని చూడాలి. చూడు, ఇది పోలీస్ స్టేషన్. మీ ఆయనతో మాట్లాడడానికి ఇది మీ ఇల్లు కాదు. సార్ మిమ్మల్ని నమ్మడానికి వెళ్ళలేదు సార్. నా బిడ్డ ఎలా ఉన్నాడో ఏమో మాకు ఒక్కసారి చూపించండి సార్. చూపించను. ఏం చేస్తారు మీరు? ప్రాణాలు పోయే వరకు ఇక్కడే కూర్చుంటాం. మా చావుకు మీరే బాధ్యులవుతారు. ఆల్ ద బెస్ట్. వెళ్ళి కూర్చోండి. కమాన్. హలో చందుబాబు, ఈ కొత్త డీఐజీ వేసిన పిచ్చి పిల్లలకి కుదిరేవాళ్ళంతా వచ్చి ఆఫీస్ ముందు కూర్చొని అన్నయ్య చూపించమని ధర్నా చేస్తున్నారు. ఎంత చెప్పినా వినలేదు. అయితే నేను చెప్పినట్టు చెప్పు బాబాయ్. ఇమీడియట్గా నువ్వు ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య పారిపోయాడని చెప్పు. అంతలో నేను వచ్చేస్తాను. అమ్మా, బోసు గారు పారిపోయారు. సార్ బోసు పారిపోయాడు సార్. వాట్? నిజమా? బోసు దొరికాడన్నది ఎంత నిజమో పారిపోయాడన్నది అంతే నిజం సార్. సార్ బోస్ ఫ్యామిలీని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. ఎస్, సక్సెస్ఫుల్ గా కొంత పీకానయ్యా. బయటున్న మన వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు. ఇంకా సేపట్లో ఫోన్ వస్తుంది. ఫోర్స్ తో రెడీగా ఉండండి. అలాగే బాబా, ఆ బోసుగాడి ఫ్యామిలీని మన వాళ్ళు కిడ్నాప్ చేసేసారంట. బోసుగాడు ఏమో తప్పించుకున్నాడంట. ఆ నేరుగా ఎక్కడికే వస్తాడు, మిమ్మల్ని అందరూ లేపేస్తాడు. మరి డబ్బు అంతా నాదవద్దేమో. డౌట్ క్లారిఫై బావా. ముసలోడా, ఎలా కన్నావురా వాళ్ళని? నా కోసమే కన్నావా? నన్ను చంపడానికే కన్నావా? ఇదిగో ఇంత పట్టుచ్చు పడ్డలు చేస్తున్నాను తెలుసా? ఎప్పుడూ లేదు. నీ కొడుకులు నాకు బీపీ తెప్పించారు కదరా. భగవద్గీత మీద ముట్టు, వాళ్ళిద్దరిని నరికేస్తా. పెళ్ళాం బిడ్డల కోసమైనా రాలేదంటే వాడు బోస్ కొడుకా? వీడిని నా కోసమే కన్నాడా వాడు? వాడి వయసు తగ్గ 5 వాడు వదిలాడు. నీ కొంపలో పసి గుడ్డు కూడా పొగలేరా? వీడిని బతకనే పొత్తుల్లో బిడ్డరా, ఆడేం పాపం చేశాడరా? బోసుకు పుట్టడమే వీడి చేసిన పాపం. ఎక్కడా వాడు? వచ్చావేంట్రా? మీ అన్నేడి? వాడు కావాలరా నాకు. నీకు గంట టైం ఇస్తున్నా, వెళ్ళి తీసుకురా. నువ్వు ఆలస్యం చేసే ప్రతి 10 నిమిషాలకు ఒక్కరిని వేసేస్తా. వెళ్ళు. చెప్పేది నీకేరా, వీళ్ళలో ఒక్కరూ మిగలరు. వెళ్ళరా. బాబాయ్ బాబాయ్, వెళ్ళి డాడీని తీసుకురా బాబాయ్. తాతయ్యని కొట్టినట్టు నిన్ను కూడా కొడతారు బాబాయ్. తమ్ముడిని చంపిస్తానంటే అమ్మ ఏడ్చింది బాబాయ్. నాకు భయమేస్తుంది బాబాయ్. వెళ్ళి డాడీ తీసుకురా బాబాయ్. వెళ్ళు బాబాయ్.
భాష అర్థం కాదా నీకు? దొరికేమంటావా? దొరికైనా వెళ్ళి చెప్పు. రాడావాడు భయపడుతున్నాడా? ఓ గోండ ముందుకు రావడానికి నా బిడ్డ భయపడటమేంట్రా? ఆడు పోలీస్ రా. చిన్నడా పెద్దను తీసుకురా. నా ప్రాణం పోయినా పర్లేదు, ఆడు పౌరుషం చూసిపోతా. వెళ్ళరా ఎల్లో. మీ అయ్యా సిక్కుతో చచ్చేటట్టున్నారా? వెళ్ళరా, వెళ్ళి వాడు తీసుకురారా. ఎక్కడి నుంచి వస్తారా? కళ్ళ తండ్రి కొడుకుని చూడాలి. తీసుకురారా అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాడరా? ఏంట్రా నువ్వు అనేది? అన్నీ నా కొడుకు పెట్టి కాల్చి చంపేశారు. చూడరా పసిబిడ్డని చూడరా. అమాయకంగా ఫోన్ చేసి బాబాయ్ నాకు తమ్ముడు పుట్టాడు, నాతో మాట్లాడాలి అంటే నాన్న ఇంకా మాట్లాడలేడమ్మా, కాలిపోతున్నాడు అని. చెప్పేది చూడరా రోజు బొట్టు పెట్టుకొని అన్నయ్య వస్తాడని ఎదురు చూస్తున్న వదిన్ని చూసి అన్నయ్య ఇంక మనకు లేడు, ఇక రాడు అని చెప్పలేక నేనంతా నరకు అనిపించాను. కొడక నాకే తెలియని సెక్షన్లు ఉన్నాయిరా నీ దగ్గర. చందు, మీ అన్నయ్య మీద చేసిన ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. చంపే, అందరినీ చంపే. నరాల్లో ప్రవహిస్తున్న మన్నయ్య రక్తం మీద ఒట్టేసి చెప్తున్నా నా కోడక్క. ఈ రోజు ఇక్కడి నుంచి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళడు. రండి నా కోడక్క. చూడండి ఎంతమందిని చంపేశాడు. అరెస్ట్ చేయండి సార్. షఫీని డిఐజీని చంపింది వీడే సార్. ఇప్పుడు నన్ను చంపబోయాడు సార్. సార్ నాకు తెలిసి 100 కోట్లకు ఆశపడి బోసుని కూడా వీడే చంపుతాడు సార్. సార్ నేను బోస్తో కలిసి 4 ఏళ్లు పనిచేశాడ్రా. అతని సిన్సియారిటీ ఏంటో నాకు తెలుసు. ఇంత పెద్ద నింద పడ్డా బోస్ బయటికి రాలేదు అంటే అప్పుడే నాకు డౌట్ వచ్చింది అతను ప్రాణాలతో లేడని. రై నువ్వే చంపావని ఎంక్వైరీలో తేలింది. అందుకే ఇంత డ్రామా ఆడాను. హే చందు, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ తరువాత మనం పీల్చే గాలిలో వీడి శ్వాస ఉండకూడదు. కానిస్టేబుల్స్ రిలాక్స్, కూర్చోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి.
గుడ్ వెరీ గుడ్. బ్లడ్ బారండి నేను చెప్తా. మనిషిని చంపడం అంత ఈసారా నీకు? సరిగా జాబ్ చేస్తే చంపేస్తారా? చందు పడే, ప్రెస్ వాళ్ళు వచ్చేస్తున్నారు. పడే చందు, కత్తి పడే. చందు నా మాట విను, కత్తి పడే. చందు పడే. చందు ఇంతమంది పోలీసులుండగా ఇన్ని మర్డర్లా? ఎవరు చంపారు సార్? బోస్, ఏసీపీ బోస్. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి శవాలను పేపర్కి ఎక్కించండి. గో గో గో, టేక్ ది ఫోటోగ్రాఫ్స్. బాబు, గుడ్విల్ బ్యాంకులో మా బావగారు దుబ్బేసిన 100 కోట్లు ఎక్కడున్నా చెప్పేస్తాను. బోసు గారి పేరు మీద మీరే జనాలకు పనిచేసేయండి. కానీ ఆ చంపే లిస్ట్ నుంచి నా పేరు తీసేయండి అయ్యా. చందు, ఈ డ్రెస్తో చెయ్యలేందుంటే ఆ బోస్ పేరుతో చేస్తాం. ఆ బోస్ని అలాగే ఉందని. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.